నమస్కారం. ఆలోచన అమృతానికి స్వాగతం, సుస్వాగతం. పాడిందే పాటరా పాసుపళ్ళ దాసరి అని ఒక సామెత. దాసరి వాళ్ళు కులాన్ని అవమానించడం కానీ పాడిందే పాట పాడడం అనేది వచ్చింది ఆ సామెత. కనుక ఈ పాట పాడే క్రమంలో పవన్ కళ్యాణ్ పెట్టిన మీటింగ్ ఏంది, ఆయన మాట్లాడింది ఏంటి ఢిల్లీలో ఒకసారి చూద్దాం. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంచి చరిష్మా గల నాయకుడు, జనసేన నాయకుడు, వ్యవస్థాపకుడు. ఆయనని ఇవాళ ఢిల్లీలో ఒక మీటింగ్ పెట్టి జాతీయ సమైక్యత కట్టుబడి ఉండాలి కార్యకర్తలను చెప్పడానికి ఉన్నాడు, మంచిదే. కానీ అందులో అసందర్భంగా రెండు విషయాలు మాట్లాడింది. ఒకటేమో మనకు తెలంగాణ ఏర్పాటు మీద ఇప్పటికి కూడా నేను ఇంకా దాన్ని వ్యతిరేకిస్తున్నా, విభజన తీరు బాలేదంటాడు. ఏమంటున్నాను అంటే ఒక సినిమా ఉంది, ఏదో సినిమాలో నా భార్య అనుకొని మీ భార్యను కౌలించుకున్నానని నేను చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటాడు. ఆయన ఆ భర్త చెప్పుకుంటాడు, ఆ సందర్భం లేకుండా ఎక్కడ పడితే అక్కడ చెప్తుంటాడు. అని ఆయన కౌలించుకున్న తర్వాతగా నాకు ఆ చెప్పడం వల్ల ఇంతమంది ముందర నా పరువు తీస్తున్నామని చెప్పి ఆ భర్త విసుక్కుంటాడు. ఇది ఆ సినిమా సీన్, చిన్న సీన్. అట్లాగే ఇప్పుడు 12 ఏళ్ళు అయిపోయింది తెలంగాణ విభజించబడి, ఇంకా విభజన తీరు సరిగ్గా లేదంటే తెలంగాణ ప్రజలకు నష్టం, వ్యతిరేకం అవుతావా ఏమవుతావు? జాతీయ సమైక్యత అనుకుంటూనే మరి ఆంధ్రప్రదేశ్లో మాట్లాడుకుంటూ తెలంగాణకు వచ్చేకల్లా మన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు ఏం మాట్లాడుతూ తెలుసు కదా. ఇవాళ అదే ఢిల్లీలో కూడా అదే పాట పాడుతున్నాయంటే మరి జాతీయ సమైక్యతకి ఎక్కడ కట్టుబడి ఉన్నట్టు? అంచో చెడ్డో రాజ్యాంగబద్ధంగా ఆర్టికల్ 3, 4 ఉపయోగించుకొని ఇవాళ మనకు తెలంగాణ వచ్చి 12 ఏళ్ళు అయిపోయింది కూడా, మనకి జూన్ 2 నాటికి. అటువంటి ఇంకా విభజన తీరు బాగాలేదు, విభజన చేసే పద్ధతి బాగాలేదు అని మాట్లాడుతుంటే శాపనార్థాలు పెట్టినాడు తప్ప ఏం లేదు. గతంలో మనకు తల్లిని చంపి బిడ్డను బతికించిన మోడీ మాటలకు కానీ, లేకపోతే మనకు పాకిస్తాన్ ఇండియా విభజనతో పోల్చిన మిగతా వాళ్ళ మాటలు కానీ ఏం తేడా ఉంది మీకు అంటున్నాడు. మధ్య చెట్టు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఆయన తెలంగాణలో ముఖ్యంగా సినిమాలతో సహా మంచి ప్రమాణం ఇక్కడే ఉంటున్నారు, చేసుకోవడం ఇప్పుడు తప్పలేదు. పార్టీ పెట్టడం, పార్టీ పోటీ చేయడం ఎవరు పలకడం లేదు. ఎందుకంటే గతంలో అసెంబ్లీ ఎన్నికలు 2023లో పోటీ చేశారు, 16 సీట్లు పోటీ చేస్తే ఒకటి గెలవలేదు, అది వేరు. అట్లాగే మనకు మున్సిపల్ సీట్లకు పోటీ చేశారు, 1, 2 నెగ్గారు కూడా, ఎవరికి అభ్యంతరం లేదు. అందుకని రేవంత్ రెడ్డి గారితో సహా ఏమంటున్నారు, మేము మీ పార్టీ కానీ మిమ్మల్ని ఇక్కడికి రావద్దని ఇవ్వడానికి ప్రజాస్వామ్యయుతంగా ఎక్కడైనా పోటీ చేయవచ్చు. కానీ సమయం సందర్భం లేకుండా ఆనాడు మీటింగ్ పెట్టి మీ అయ్యే జాగిరా అని మాట్లాడినట్టే ఇవాళ ఢిల్లీలో మీటింగ్ పెట్టి మళ్ళీ అదే పాత పాట పాడుతున్నాడు. ఆ పాత పాట వల్ల తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ వ్యతిరేకమవుతాడు. పవన్ కళ్యాణ్ మోస్తున్న బీజేపీ నష్టపోతుంది. టీడీపీని జనసేనను మోసే పార్టీ ఏదైనా హైదరాబాద్లో కానీ తెలంగాణలో ఉంటే తప్పనిసరి దానికి నష్టమే జరుగుతుంది, లాభం జరుగుతుంది. గతంలో చాలా ఉదాహరణలు చూసినాం మనం. ఎవరి మీద కోపంతోనో ఎవరితోనో కలిసినట్టు గతంలో ఇదే టీడీపీ బీఆర్ఎస్తో కలిసి కాంగ్రెస్ మీద పోరాడే ప్రయత్నం చేసి 2009 చూసినాం మహాకూటమి. తర్వాత ప్రజాకూటమి అని చెప్పి కాంగ్రెస్తో కలిసి మళ్ళీ మన టీడీపీ ప్రయత్నం చేసింది. బీఆర్ఎస్తో ఒకసారి కలిసింది 2009, 2018కి వచ్చిన వాళ్ళు కాంగ్రెస్తో కలిసింది. అంటే ఇట్లా ముడ్డి లేని కడుముంతలాగా ఎవరితోనైనా కలిస్తే ఓట్లో సీట్లో వస్తాయని చెప్పి భావిస్తే అది జనసేనకు పనికిరాదు, టీడీపీకి అంతకంటే పనికిరాదు. కనుక చేయాల్సిన పని ఏంటంటే నిజంగానే జనసేనకు బాధ్యత ఉంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని 119 సీట్లకు పోటీ చేయవచ్చు, సమస్య లేదు. కానీ ఈ మాటలు మాట్లాడడం వల్ల జాతీయ సమైక్యత అనే మాట మీటింగ్ పెట్టి తెలంగాణ విభజన ఇంకా వ్యతిరేకించుకుంటూ వస్తే 12 ఏళ్ల తర్వాత కూడా విభజన ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని చీకొడతారు, వద్దంటారు. ఇక్కడ పోటీ చేయొద్దాను, ఎవరైనా పోటీ చేస్తే మీకు నష్టమే జరుగుతుంది. మీ ఎవరితోనైతే మీరు పోతున్నారో వాళ్ళు కుక్కతో పట్టుకొని గోదావరి వెళ్ళినట్టయితే వాళ్ళకు కూడా. కనుక నా ఉద్దేశం ఏంటంటే కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉంది, ఇక్కడ కూటమి చెల్లదా ప్రజలు నిర్ణయిస్తారు, నేను కాదా. కానీ గతంలో అపవిత్ర కూటమిలను ఆదరించినట్లే మిమ్మల్ని కూడా మరి అపవిత్ర కూటమి కడితే మిమ్మల్ని కూడా దూరం పెడతారు, అది తెలుసుకోవాలి. అందుకని మీటింగ్ పెట్టింది ఒక పర్పస్, ఇంకా తెలంగాణ విభజన పట్ల ఇవాళ మాట్లాడడం మాత్రం నేను ఆ సినిమాలో ఆ సీన్ గుర్తు చేస్తూ ఇక ముందు మళ్ళీ ఆ మాట మాట్లాడుకుంటే బాగుంటుందని పవన్ కళ్యాణ్కు సూచిస్తున్నాను.